కంగ్రాట్స్ షాలిని ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు పాస్ అవుట్, ఏం చదివారు? 2014 సార్, శ్రీదేవి కాలేజ్లో బీటెక్. ఓకే, ఏ బ్రాంచ్? ట్రిపుల్ ఈ బ్రాంచ్. ఓకే, ట్రిపుల్ ఈ అయ్యింది, ఐటీ వైపు ఎందుకు వద్దాం అనుకున్నారు? అంటే మా సిస్టర్ చెప్పారు ఇక్కడ గ్రోత్ ఎక్కువ ఉంటుంది అనేసి, సో అందుకనే ఇక్కడ షిఫ్ట్ అవుదాం అనుకున్నాను. ఓకే, ఏం చేశారు ఇన్ని సంవత్సరాలు? నేను గ్రూప్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను, బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను. ఓకే ఓకే, ఎలా తెలిసింది బీఆర్ఎన్ గురించి? నాకు మెయిల్స్ వచ్చాయి, ఓకే, దాని ద్వారా తెలుసు. ఓకే, ఎలా ఉంది 4 months ఆఫ్ జర్నీ విత్ బీఆర్ఎన్? బాగుంది సార్. ఓకే, ఫస్ట్ డే ఆఫ్ షాలినికి ఈ రోజు షాలినికి నువ్వు అబ్జర్వ్ చేసి మేజర్ చేంజెస్ ఏంటి టెక్నికల్గా? చాలా నేర్చుకున్నాను. ఓకే, టెక్నికల్గా చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఓకే, ఖచ్చితంగా జాయిన్ అయ్యే ముందు ఖచ్చితంగా ఒక భయం అయితే ఉంటుంది. ట్రిపుల్ ఈ బ్యాక్గ్రౌండ్, కంప్లీట్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, కెరియర్లో గ్యాప్ వచ్చింది, జాబ్ వచ్చిద్దా రాదా, జాబ్ వచ్చిద్దా రాదా, ఖచ్చితంగా ఒక భయం ఉంటుంది. ఎట్లా ట్రస్ట్ చేశారు బీఆర్ఎన్ని? అంటే చాలా వరకు అందరికి వచ్చాయి, సో వస్తుందని అనుకున్నాను, కానీ ఇంత తొందరగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, నార్మల్ ట్రైనింగ్స్కి బీఆర్ఎం ట్రైనింగ్ నువ్వు అబ్జర్వ్ చేసి మేజర్ చేంజెస్ ఏంది? డిఫరెన్స్ అంటే 8 hours ప్రాక్టీస్ ఉంటుంది. ఓకే, మనకు ప్రాక్టీస్ డెడికేటెడ్ సిస్టమ్ ఇస్తారు, సో వీ కెన్ వర్క్ ఇట్. ఓకే, జాబ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి లేదా మంచి కెరీర్ కావాలనుకుంటే నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? దే కెన్ కమ్ అండ్ జాయిన్ హియర్. ఓకే, దే కెన్ ట్రస్ట్ బీఆర్ఎన్. ఓకే, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ బెస్ట్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.